రోజు రోజుకి ఇంకా ఎన్ని దారుణాలు ఇవ్వాల్సి వస్తుందో ఏమో. అంతగా ఏమైంది షా? ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి 22 సంవత్సరాల నుండి కొన్ని వందల మంది అమ్మాయిల్ని సమాధి చేశానని లొంగిపోయాడంట. ఏది కర్ణాటకలో ఉన్న ధర్మస్థలలో జరిగిన విషయమా? సరిగ్గా 30 సంవత్సరాల క్రితం 1995లో ధర్మస్థలలో ఒక వ్యక్తి శానిటేషన్ వర్కర్గా జాయిన్ అవుతాడు. 1998లో ఆ శానిటేషన్ వర్కర్కి ధర్మస్థల మేనేజర్ నుంచి ఒక కాల్ వస్తుంది. ఒక అమ్మాయి ధర్మస్థలలో సూసైడ్ చేసుకుంది, ఆ అమ్మాయి బాడీని ఎవరికి తెలియకుండా కాల్ చేయాలి అని. అప్పుడు ఆ శానిటేషన్ వర్కర్ అది నేను చేయలేను, నా వల్ల కాదు అని అంటాడు. అప్పుడు ఆ ధర్మస్థల మేనేజర్ నువ్వు ఆ అమ్మాయి బాడీని కాల్చకుంటే నీకు నీ ఫ్యామిలీకి అదే గతి పడుతుందని భయపట్టించి అమ్మాయి బాడీని కాల్పిచ్చేస్తాడు. ఇంకా అలా 1995 నుంచి 2014 వరకు దగ్గర 1000 మంది అమ్మాయిల బాడీస్ని ఆ శానిటేషన్ వర్కర్ ధర్మస్థలలో కొన్ని బాడీస్ని కాల్ చేసి కొన్ని బాడీస్ని మట్టిలోనే బుడ్చేస్తాడు. అందులో కొందరు స్కూల్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ చదివే వాళ్ళు ఉన్నారు. అందులో కొన్ని బాడీస్ మీద బట్టలు కూడా లేవు. కొన్ని బాడీస్ అయితే యాసిడ్ గాయాలు, ఫ్రాక్చర్ బోన్స్, కొన్ని బాడీస్ మీద రేప్ జరిగినట్టుగా ఉండేవి. అంటే 2003లో జరిగిన అనన్య భట్ కేసు, 2012లో జరిగిన సౌజన్య కేసుకి ధర్మస్థలకి సంబంధం ఉందంటావా? ఎస్, అంతేకాదు 2010లో ఒక 14 years అమ్మాయి బాడీ ధర్మస్థలలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర దొరికింది. రేప్ చేసి చంపేశారు. మరి ఇంత హై లెవెల్లో క్రైమ్ జరుగుతానే కూడా అసలు ఎందుకు ఎవరు పట్టించుకోవడం లేదు? పవర్ షా, మన దేశంలో ఇంత జరుగుతున్న ఏ ఒక్క న్యూస్ ఛానల్ దీని గురించి టెలికాస్ట్ చేసిందా? మన దేశంలో ఈ చట్టాలు, న్యాయాలు మన లాంటి సామాన్యులను శిక్షించడానికే, అలాంటి పవర్ ఉన్న పెద్దవాళ్ళని కాపాడడానికి మాత్రమే పనికొస్తాయి. ధర్మస్థల కేసులో ఏ ఒక్క న్యూస్ ఛానల్ ఈ న్యూస్ని టెలికాస్ట్ చేయడం లేదు. మనమే దీని గురించి మాట్లాడాలి. రేజ్ యువర్ వాయిస్.